ఇక తెలంగాణ రైతాంగం ఎప్పుడెప్పుడని ఎదురు చూస్తోన్న యాసంగి రైతు భరోసా నిధుల విడుదలకు రంగం సిద్ధం చేసింది ప్రభుత్వం. నిధుల సమీకరణ సాధ్యాసాధ్యాలను పరిశీలించాలని ఆర్థిక శాఖ అధికారులను సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించినట్లు తెలుస్తోంది. యాసంగి రైతు భరోసాపై మంత్రులు అధికారులతో ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించి నిర్ణయం తీసుకున్నట్లుగా సమాచారం. తెలంగాణలో 22న రైతు భరోసా మొదటి విడత నిధులు విడుదలగానున్నాయి. సిద్దిపేట జిల్లా నర్మెటలో సీఎం రేవంత్ విడుదల చేయనున్నారు. రైతు భరోసాపై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి తుమ్మలతో సీఎం రేవంత్ రెడ్డి చర్చించారు. తొలి విడతగా 70 లక్షల మంది రైతుల ఖాతాల్లో ఎకరం వరకు 3,590 కోట్ల నిధులు విడుదల చేయనున్నారు. 20 రోజుల తర్వాత రైతు భరోసా రెండో విడత నిధులు కూడా రిలీజ్ అవుతాయి. రెండో విడతలో 2,650 కోట్ల నిధులు విడుదల చేస్తారు. ఏప్రిల్ నెలాఖరులోపు మూడో విడత నిధులు కూడా విడుదలవుతాయి. 3 విడతల్లో మొత్తం 9,000 కోట్ల నిధులు విడుదల చేయనుంది తెలంగాణ ప్రభుత్వం. తెలంగాణ రైతాంగం ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తోన్న యాసంగి రైతు భరోసా నిధులు విడుదలకు రంగం సిద్ధం చేసింది ప్రభుత్వం. నిధుల సమీకరణ సాధ్యాసాధ్యాలను పరిశీలించాలని ఆర్థిక శాఖ అధికారులను సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించినట్లు తెలుస్తోంది. యాసంగి రైతు భరోసాపై మంత్రులు అధికారులతో ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించి నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. తెలంగాణలో 22న రైతు భరోసా మొదటి విడత నిధులు విడుదల కానున్నాయి. సిద్దిపేట జిల్లా నర్మెటలో సీఎం రేవంత్ విడుదల చేస్తారు. రైతు భరోసాపై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి తుమ్మలతో సీఎం రేవంత్ రెడ్డి చర్చించారు. తొలి విడతగా 70 లక్షల మంది రైతుల ఖాతాల్లో ఎకరం వరకు 3,590 కోట్ల నిధులు విడుదల చేయనున్నారు. 20 రోజుల తర్వాత రైతు భరోసా రెండో విడత నిధులు కూడా రిలీజ్ అవుతాయి. రెండో విడతలో 2,650 కోట్ల నిధులు విడుదల చేయనున్నారు. ఏప్రిల్ నెలాఖరులోపు మూడో విడత నిధులు కూడా విడుదలవుతాయి. 3 విడతల్లో మొత్తం 9,000 కోట్ల నిధులు విడుదల చేయనుంది తెలంగాణ ప్రభుత్వం.